గెలిస్తే పదవులు అనుభవించడం, ఓడిపోతే పార్టీకి దూరంగా ఉండడం ఇది కమలం పార్టీలో జరుగుతున్న తంతు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే తీరు ఇలానే ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థిగా పరాజయం పాలైన తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ నేత పార్టీలో ఉన్నా లేనట్టేనని బీజేపీ కేడర్ భావిస్తోంది. ఏరి కోరి తమ పార్టీలోకి తీసుకువస్తే మెరుపు తీగల అప్పుడప్పుడు వచ్చి మెరిసిపోతున్నారన్నది కమలనాథుల విమర్శ. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతలకు పొసగడం లేదు. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి కమల దళంలో చేరిన వారిని చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలున్నాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు కొత్తగా చేరిన వారిని ఎదగనివ్వడం లేదన్న వాదనలు లేకపోలేదు. అలాంటి వారి పెత్తనాన్ని సహించబోమని వార్నింగ్ ఇస్తున్నారు. వారికి పార్టీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే ఊరుకోబోమని హెచ్చరించే పరిస్థితులు ఉన్నాయి. పార్టీ తమది, ఎదుగు బొదుగు లేకపోయినా పర్వాలేదు, బీజేపీలోకి ఎవరొచ్చినా పాత నేతల మాట వినాల్సిందే, విభేదిస్తే వలస వచ్చిన వారిని ఏదైనా చేస్తామన్న ధోరణి కనిపిస్తోంది. మొదటి నుంచి ఉన్నవారితో కొన్ని చోట్ల పార్టీని బలోపేతం చేసిన దాఖలాలు లేవు. కొత్తగా వచ్చిన వారు ఆ పని చేస్తామంటే సహించే పరిస్థితి అంతకంటే లేదు. కమలనాథుల తీరు చూస్తుంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టుగా ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత అంశాలకే బీజేపీ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. శానంపూడి సైదిరెడ్డి ఒకప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాలను శాసించిన నేత. 2019లో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో సైదిరెడ్డి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయం చేయలేమని భావించారు. వ్యక్తిగత అవసరాల కోసం కారు దిగి బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. సైదిరెడ్డి రాకతో బీజేపీ బలపడుతుందని భావిస్తే ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏదో అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో మెరుపు తీగలా వచ్చి మెరిసిపోతున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం లేదు. దీంతో బీజేపీ నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా సైదిరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేస్తోంది. సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినప్పుడే కార్యకర్తలెవరూ వెంట రాలేదు. దీంతో క్యాడర్ లేని లీడర్గా మారిపోయారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముందు నుంచి బీజేపీలో కొనసాగుతున్న నాయకులతో విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రియాశీలకంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ బలపడటం లేదు. ఈ కారణంగా సైదిరెడ్డిని సత్తాలేని నేతగా ముద్ర వేస్తున్నారు. ఈ నేత తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల నల్గొండ కలెక్టరేట్ దగ్గర బీజేపీ నిర్వహించిన రైతు దీక్షలో సైదిరెడ్డి జాడలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ మాజీ ఎమ్మెల్యే తీరు కమలం పార్టీకి నష్టమన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా తీరు మార్చుకోవాలని బీజేపీ నాయకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుది ఉమ్మడి నల్లగొండ జిల్లానే. కానీ సొంత జిల్లాలో పార్టీ క్రియాశీలకంగా లేకపోయినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరి సైదిరెడ్డి క్రియాశీలకంగా మారతారో లేక మెరుపు తీగలా మెరిసిపోతారో చూడాలి.